మిత్రులు దాసరాం నాయక్. సభకు నమస్కారం. మహబూబ్నగర్ జిల్లా ఎంబీ చర్చ్ గ్రౌండ్ లో రాజ్యాంగ రక్షణ సభ నడుస్తుంది. నేను 4 అంశాలను మీ ముందు మాట్లాడబోతున్నా. ఒకటి, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఎట్లాంటిది. రెండవది, రాజ్యాంగము, బీసీల సెన్సెస్. మూడవది, రాజ్యాంగము, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నాలుగవది, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈడీ, ఈవీఎం, సిబిఐ. ఈ 4 అంశాలు మేము ముందు మాట్లాడబోతున్నాం. మనకు ప్రధాన శత్రువు ఆర్ఎస్ఎస్, బీజేపీ. దాన్ని ఓడగొట్టాలి. ఎట్లా ఓడగొట్టాలో, ఎందుకు ఓడగొట్టాలో, ఎట్లా ఓడగొట్టాలి, ఎందుకు ఓడగొట్టాలి, ఓడగొట్టడం సాధ్యమవుతుందా, లేకుంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. ఈ దేశంలో ఎస్సీలు ఎన్ని కులాలో తెలుసా? తెలంగాణ, ఆంధ్రాలో ఎస్సీలలో అంటరాని కులాలు 59. దేశంలో 1800 కులాలు. ఎస్టీలు 33 జాతులు. దేశంలో 800 జాతులు. బీసీలు తెలంగాణ, ఆంధ్రలో 112 కులాలు. దేశంలో 3000 కులాలు. మొత్తం భారతదేశంలో కులాల సంఖ్య ఎంత తెలుసా? 6743 కులాలు. ఇది నా రిపోర్ట్ కాదు. 1992లో భారత ప్రభుత్వము మండల్ కమిషన్ రిపోర్ట్ ఇది. మీరు గూగుల్లో పోండి. ఈ దేశంలో 6743 కులాలు. ఈ కులాల్ని నిర్మాణం చేసింది, సృష్టించింది దేవుడా, బ్రాహ్మణుడా? సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు. అమెరికాలో కులాలు లేవు, జపాన్ లో కులాలు లేవు, జర్మనీలో కులాలు లేవు, ఇంగ్లాండ్ లో కులాలు లేవు, యూరోప్ కంట్రీలో కులాలు లేవు. భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థను జన్మనిచ్చింది దేవుడు కాదు. ఈ కుల వ్యవస్థను నిర్మాణం చేసింది బ్రాహ్మణులు. కానీ పుస్తకాల్లో ఏమని బోధిస్తారు? కుల వ్యవస్థ వృత్తుల ఆధారంగా వచ్చిందంటారు. మరి అమెరికాలో వృత్తుల ఆధారంగా కులాలు ఎందుకు రాలేదు? ఇంగ్లాండ్ లో వృత్తుల ఆధారంగా కులాలు ఎందుకు రాలేదు? అబద్ధం. కులాల్ని తయారు చేసిన వాడు, పుట్టించిన వాడు బ్రాహ్మణులే. పుట్టించడమే కాదు, ఇట్లా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ పెట్టిరు. మీద బ్రాహ్మణుడు అయితే కింద డక్కలి. కులానికి బట్టి భూములు, ఆస్తులు, సంపద. కింది కులాల్లో పుడితే డక్కలి, చాకలి, మంగలి, కుమ్మరి, లంబాడి, ఆదివాసి, చెంచు, మాలా మాదిగా పుడితే పొరంబోకులు భూములు, తొండలు గుడ్లు పెట్టే భూములు, మాన్యాలు, లావణి పట్టాలు, అద్దెకరా, పావు ఎకరా, 10 గుంటలు, 5 గుంటలు. కింది కులాల్లో పుడితే, పై కులంలో పుడితే సారవంతన భూములు, కళ్ళగలిగిన భూములు, ఊరు చుట్టూ భూములు, వాణిజ్య పంటలు పండే భూములు, పరిశ్రమలు. అంటే ఈ దేశంలో కులానికి బట్టి ఆస్తి, సంపద ఉంది. కింది కులంలో పుట్టాం కాబట్టి భూములు లేదు, సంపద లేదు. పై కులంలో పుట్టారు కాబట్టి భూములు, సంపద, ఆస్తి. వాడు రాజ్యం పరిపాలిస్తున్నాడు. మరి కుల వ్యవస్థ ఉండాలా, పోవాలా? పై కులంలో పుడితే సామాజిక హోదా, సామాజిక గౌరవం. కింది కులంలో పుడితే తక్కువ, వివక్ష, అణిచివేత, అంటరానితనం. కరోనా కంటే, ఎయిడ్స్ కంటే భయంకరమైన వ్యాధి ఈ దేశంలో ఏముంది? అంటరానితనం. అంటరానితనం ఎవరి మెదడులో పుట్టింది? మధువాదుల, బ్రాహ్మణుల మెదడులో నుంచి పుట్టింది. నీకు మలేరియా జ్వరం వస్తే దోమలు వస్తాయి, దోమల వల్ల వస్తుంది. మరి దోమల్ని ఏం చేస్తావు? ఈ కుల వ్యవస్థను నిర్మాణం చేసింది బ్రాహ్మణులు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ. ముస్లింలు మీకు శత్రువులంట. 1400 సంవత్సరాల కింద ఈ దేశంలో ముస్లింలు లేరు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారు? భూమికెలా, ఆకాశంకెలా? ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, 6000 కులాలకు బ్రాహ్మణుల రాజ్యాంగం, దాని పేరు మనుస్మృతి, మనుధర్మ రాజ్యాంగం. బ్రాహ్మణుల రాజ్యాంగం ఏం చేసింది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మూలవాసులకు మీరు చదవడానికి వీలు లేదు, మీరు సంపద ఉంటే నేరము, మీకు ఆస్తి ఉండడానికి వీలు లేదు, మీరు చదువుకుంటే వర్షాలు పడవు, ఎస్సీ, ఎస్టీ, బీసీ చదువుకుంటే కరువు వస్తుంది, ఊరికి గత్తరు వస్తుంది, మీరు చదవడానికి వీలు లేదు అని మనుస్మృతి, మనుధర్మ రాజ్యాంగంలో మనువాదులు, బ్రాహ్మణులు రాసి పెట్టిరు. ఆ రాజ్యాంగము 3000 సంవత్సరాలుగా అమల్లో జరిగింది. ఆ రాజ్యాంగాన్ని
కులాన్ని బొందబట్టడానికే పూలే, సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చింది దేశంలో. మరి మనకు బ్రాహ్మణులు రాసిన మనధర్మ రాజ్యం కావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యం కావాలా? కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమంటున్నది, బాబాసాహెబ్ భారత రాజ్యాంగం వద్దు ఈ దేశానికి. 3000 సంవత్సరాలుగా ఆస్తికి, అధికారానికి, చదువుకు దూరం పెట్టిన మనుధర్మ రాజ్యాంగం కావాలంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలకు శత్రువా మిత్రువా? శత్రువు బరాబర్. వాళ్ళు ఏమంటున్నారు, ముస్లింలంట శత్రువులంట. ముస్లింలు శత్రువు కాదు. 1400 సంవత్సరాల కింద మన ఎస్సీ ఎస్టీ బీసీలే, రెడ్లే, మన పూర్వీకులే హిందూ అంటే బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గుళ్ళో ప్రవేశం లేదు, పూజారి అయ్యే అవకాశం లేదు. పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి భార్యను బ్రాహ్మణుల దగ్గర పంపాలనే ఆచారం ఉండే. ఈ వివక్షకు, ఈ అణచివేతకు వ్యతిరేకంగా మన పూర్వీకులే ఇస్లాంలోకి వెళ్ళారు. ముస్లింలు శత్రువులా మన పూర్వీకులా? మన పూర్వీకులే ఇప్పుడు క్రైస్తవులోకి వెళ్తున్నారు. సాక్ష్యం ఉందా? మెడికల్ ఎవిడెన్స్ ఉంది. మొన్న 2011లో హర్యానాలో రాకీగఢ్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది. డిఎన్ఏ రీసెర్చ్, హడ్డీపై, బొక్క మీద, పండ్ల మీద రీసెర్చ్ జరిగింది. 4000 కింద పూడ్చిన బొందలో ఆ బొక్కల్ని, ఆ డెడ్ బాడీని 117 దేశాలు, అమెరికా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కొలంబియా రీసెర్చ్ చేసినాయి. ఆ రీసెర్చ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, ముస్లిం, క్రైస్తవ్, జైన్, బుద్ధిస్ట్ వీళ్ళందరిది డిఎన్ఏ ఒకటే అని మెడికల్ సైన్స్ చెప్తుంది. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చెప్తున్నది, ముస్లింలు మీకు శత్రువు అంటున్నది. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ముస్లింలు శత్రువు కాదు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు శత్రువు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, దాని రాజకీయ విభాగం బీజేపీ. దాన్ని పొందబెట్టాలి, రాజకీయంగా పొందబెట్టాలి. కుల వ్యవస్థను సృష్టించి అణచివేత, అవమానం చేసి ముస్లిం, నిన్న అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని, బీజేపీ అధికారంలోకి వస్తే 4% ముస్లింల రిజర్వేషన్ ఉంది అంట, ఎస్సీ ఎస్టీ బీసీలో పంచుతారంట. అరే బాబు, మొన్న మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు అగ్రవర్ణాలకు. 10%. మోడీ బీసీ, బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వలేదు. మోడీ బీసీ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. తెర వెనుకలు ఎవరు బిల్లు తయారు చేసింది? ఆర్ఎస్ఎస్. మోహన్ భగవత్ అనే బ్రాహ్మణుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని కబ్జా చేసుకున్నది. వీళ్ళు భారత రాజ్యాంగానికి వ్యతిరేకము. ఇవాళ బీసీ సెన్సస్ జరగాలి అంటే కులాల జనగణన జరగాలా వద్దా? జరగాలి. అరే భయ్, ఎవరి కులం ఎంత ఉందో లెక్క తెలిస్తేనే హక్కులు, అధికారాలు పంచబడతాయి. ఈ దేశంలో 1930 కోట్ల జనాభా లెక్కలు జరిగినాయి. ఇప్పుడు వరకు బీసీల కులాల వారిగా లెక్కింపే లేదు, సెన్సస్ లేదు. సెన్సస్ లేకుంటే హక్కులు, అధికారాలు ఇచ్చే పార్లమెంట్ లో బిల్ ఎట్లా పాస్ అవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సెన్సస్ చేయాలి, లెక్కింపు చేయాలి, జనగణన చేయాలని ఒక చర్చ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిండు. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమంటుంది, సెన్సస్ చేస్తే ఆస్తులు గుంజుకుంటారంట. సెన్సస్ కులాల జనగణనే విదేశీల కుట్ర అంట. ఎట్లా తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తుందో చూడండి. క్యాస్ట్ సెన్సస్ వల్ల అంట దేశం విచ్ఛిన్నమవుతాయంట. అరే 6000 కులాలని ముక్కలు చేసేవరా ఆర్ఎస్ఎస్ కూడా మీ పూర్వీకులు, ఇక ముక్కలేదురా. దేశాన్ని ఐక్యం చేయాలంటే జనగణన చేయాల్సిందే. ఆర్ఎస్ఎస్ కు డెత్ వారెంట్ క్యాస్ట్ సెన్సస్, ఆర్ఎస్ఎస్ కు డెత్ వారెంట్ బీసీ సెన్సస్. బీసీకు మనం సపోర్ట్ చేయాలి. ఎందుకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువులు 3 బీసీలే. మహాత్మా జ్యోతిరావు ఫులే, కబీర్, గౌతమ్ బుద్ధ 3 బీసీలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు చదివించింది 2 బీసీలు, సాహు మహారాజ్, గైక్వాడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం బీసీలకు అనుకూలంగా ఉంది.
ఏంది అది ఆర్టికల్ 340 ఆర్టికల్. భారత రాజ్యాంగం ఏమంటుంది బీసీల గురించి? బీసీల జనాభా ఎంత ఉందో అంత హక్కులు అధికారాలు, అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ రిజర్వేషన్ పార్లమెంట్ లో చట్టం చేయమని 340 ఆర్టికల్ గైడ్ చేస్తుంది. 340 ఆర్టికల్ ఏమంటుంది? బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయమని చెప్తుంది 340 ఆర్టికల్ రాజ్యాంగం. కానీ మోడీ ఏం చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చేస్తుంది? 340 ఆర్టికల్ ప్రకారంగా బీసీల 50% రిజర్వేషన్ బిల్లును పాస్ చేయట్లేదు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిండు. బీసీ మోడీయా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు పెంచుకున్న వాచ్ డాగా? మోడీ బీసీ ప్రతినిధి కాదు. ఓట్ల కోసం నేను బీసీ అంటాడు, నేను ఓబీసీని అంటాడు. నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే బీసీ సెన్సస్ చేయి, బీసీల జనగణన చేయి, బీసీల జనాభా దామాషా ప్రకారము పార్లమెంట్ లో రిజర్వేషన్ బిల్లు పాస్ చేయి, అప్పుడు నేను బీసీగా నమ్ముతాం. ఓట్ల కోసం బీసీ, ఓట్ల కోసం బీసీ. మోడీ బీసీ వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకి అయినా మోడీ కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది. సినిమాలో హీరో మోడీ మాత్రమే, వెనుక దర్శకుడు డైరెక్టర్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్. ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్ కబ్జా చేసుకున్నది, ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్ కబ్జా చేసుకున్నది. కాబట్టి ఈ దేశంలో సెన్సస్ జరగాలి. రెండో విషయం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని? అరే చాలా జాగ్రత్తగా వినండి. 2013 అక్టోబర్ 8 నాడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2013 అక్టోబర్ 8 నాడు మీరు గూగుల్లో పోతే జడ్జిమెంట్ చూడవచ్చు, చదవచ్చు. ఏమని ఇచ్చింది జడ్జిమెంట్? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమో బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యే, ఎంపీ ఏమో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. దాని మీద సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఫ్రీ, ఫేర్, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగదు అన్నది. అంటే గడబడైతుంది, ఓటు డైవర్ట్ అవుతుంది, దొంగతనం అవుతుంది అని 2013 అక్టోబర్ 8 నాడు తీర్పిచ్చింది. నిన్న ఏమంటున్నది? నిర్ణయం తీర్పిచ్చింది లే చాలా బాగా జరుగుతుందంట. అరే అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ లో బ్యాలెట్ పేపర్, అడ్వాన్స్ టెక్నాలజీలో దేశాల్లో బ్యాలెట్ పేపర్, ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. इलेक्ट्रॉनिक वोटिंग मशीन किसका हाथ में है? आरएसएस मोहन भगवत इलेक्शन कमीशन के हाथ में है. समझो. ఇగో ఎనకటికి రాజులు ఉన్నప్పుడు రాణి కడుపు నుంచి రాజులు పుట్టేవాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేంజ్ చేసిండు. ఏం చేంజ్ చేసిండు? బ్యాలెట్ పేపర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ పుడతాడు. రాజులు ఉన్నప్పుడేమో రాణి కడుపు నుంచి పుట్టేవాళ్ళు రాజులు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఎన్నికల బ్యాలెట్ పేపర్ నుంచి, ఆ బ్యాలెట్ పేపర్ తల్లి కడుపు నుంచి రాజులు పుడుతున్నారు. మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? బ్యాలెట్ పేపర్ ను పక్కకు పెట్టేసింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇచ్చింది, ఓటును జీరో చేసింది. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఓటే జీరో. కేసీఆర్ 2014లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని? భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ చంద్రమండలం, ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా కంట్రోల్ చేసి రాకెట్ పంపుతున్నాము, ఓటును కంట్రోల్ చేయలేమా అన్నది. మీ ఇంట్లో టీవీ ఉండదు, రిమోట్ తోటి కంట్రోల్ చేస్తారు, ఏ ఛానల్ కావాలో వైర్ ఉండదు. అట్లా అద్వానీ, జిఎల్ నరసింహారావు స్వామి ఈవీఎం ద్వారా ప్రజాస్వామ్యం హత్య అనే బుక్ రాసిరు. అద్వానీ, జిఎల్ నరసింహారావు, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఆర్ఎస్ఎస్ చాలా డేంజర్. ఈ రోజు ఓటును జీరో చేస్తున్నారు. ఓటు జీరో అయితే ఇక భారత రాజ్యాంగం ఎక్కడ? ప్రజాస్వామ్యం ఎక్కడ? హక్కులు ఎక్కడ? డెమోక్రసీ ఎక్కడ? కాబట్టి ఈ దేశంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కాదు, పార్లమెంట్ ఎన్నికల ఈవీఎం మిషన్ ఉంటే 400 సీట్లు మళ్ళా బీజేపీ గెలుస్తుంది. ఓటు ద్వారా కాదు, ఈవీఎం ద్వారా ఓట్లను దొంగలించి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చిండు, ఆ ఓటును జీరో చేస్తున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రాహ్మణులు. మరి ఈవీఎం బంద్ కావాలి. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మొన్న కేరళ పోయి చెప్పిండు ఏమని? ఈవీఎం బంద్ చేయాలి, గడపడుందని. రాహుల్ గాంధీ కూడా మహారాష్ట్రలో చెప్పిండు ఈవీఎం బంద్ కావాలని.
కానీ యాక్షన్ ప్లాన్ లేదు, యాక్షన్ ప్రోగ్రామ్ లేదు. మేము ఇండియా కూటమి ఆర్ఎస్ఎస్ బీజేపీ మా శత్రువు, ఓడగొడతాం. ఒక లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తగా, ఒక బాంబే ప్రచారకగా, ఒక అంబేద్కరిస్టుగా ఆర్ఎస్ఎస్ బీజేపీని బంధ పెడతాము. కానీ ఒక కండిషన్ రాహుల్ గాంధీ తోటి. ఏం కండిషన్? ఈవీఎం బంద్ చేయాలి, బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలు జరపాలని. రేపు మే 1st వీక్ లో భారత్ బంద్ చేయి, మేము అన్కండిషనల్ సపోర్ట్ చేస్తాం, ఓటేస్తాం మీకు పో. కానీ ఈవీఎం మీద మాట్లాడతావు, కార్యాచరణ ఉండదు. ఈవీఎం మీద మాట్లాడతారు, కార్యాచరణ ఉండదు. అయినా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడగొడతాము. ఒక కండిషన్. రెండో కండిషన్, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలతో కాంగ్రెస్ హైకమాండ్ డిబేట్ డిస్కస్ చేయాలి, మాట్లాడాలి, మా డిమాండ్లను తీసుకోవాలి, బీసీల డిమాండ్లను తీసుకోవాలి, మాట్లాడాలి. అప్పుడు కాంగ్రెస్ కు గెలిపిస్తాము. గెలిపేమని కాదు, ఒకవేళ ఓకే ఈవీఎం వ్యతిరేకంగా కాంగ్రెస్ భారత్ బంద్ చేయదు, ఒక్కరోజు కాంగ్రెస్ భారత్ బంద్ చేస్తే ప్రపంచం ముందర ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవీఎం ద్వారా ఓట్లను దొంగలిస్తుందని బహిర్గతం అయిపోతుంది. మా దగ్గర అంత శక్తి లేదు, కాంగ్రెస్ దగ్గర ఆ శక్తి ఉంది, కానీ కాంగ్రెస్ చేయట్లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా బీసీ సెన్సస్ చేయాల్సిందే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బంద్ చేయాల్సిందే. ఈ రెండు చేస్తేనే ప్రధానమంత్రి అవుతావు, లేకుంటే కుదరదు. మళ్ళా ఆర్ఎస్ఎస్ బీజేపీ వస్తాడు, మా రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. మేము ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడగొట్టాలి. ఓడగొట్టాలంటే మా ఓట్లో తాకదు లేదు, అది ఈవీఎంలో తాకదు ఉంది. దాన్ని ఖతం చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాం. జై భీమ్, జై మూల్ నివాసి, జై శివలాల్.